హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లర్నర్స్. మ్యాథ్స్ ట్రిక్. ఇక్కడ చూడండి, 30/5. 30/5. సో వీటిని ఈజీగా ఏ విధంగా చేయాలనేది ఇక్కడ చూస్తున్నాం. సో ఇక్కడ ఏంటంటే ఈ జీరోని కట్ చేయండి, ఇక్కడ ఉన్న నెంబర్ని 2తో మల్టిప్లై చేయండి, అంటే 2తో ఇంటూ చేయండి. 2 × 3 చేస్తే ఎంత వస్తుంది? 6 వస్తుంది. యాజ్ ఇట్ ఈస్ నెక్స్ట్ 40/5 ఉంది. ఇక్కడ కూడా ఈ జీరోని కట్ చేయండి, 4ని 2తో ఇంటూ చేయండి. 2 × 4 చేస్తే మనకి 8 వస్తుంది. 8 ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ 50/5. ఫస్ట్ ఇవి చూడద్దు, 50/5. ఓకే, సో ఇక్కడ 0 కట్ చేయండి, 5 × 2 చేయండి, 10 వస్తుంది. యాజ్ ఇట్ ఈస్ అదేవిధంగా 60/5. 0 కట్ చేయండి, 2 × 6 చేస్తే మనకి 12 వస్తుంది. ఇక్కడ కూడా 0 కట్ చేయండి, 2 × 7 చేస్తే 14 వస్తుంది. ఓన్లీ 5తో డివైడెడ్ బై చేసేటప్పుడు మాత్రమే, అది కూడా ఓన్లీ లాస్ట్లో 0 ఉండాలి, అంటే 1's ప్లేస్లో 0 ఉన్నప్పుడు మాత్రమే మనకి ఈ విధంగా చేయడానికి అయితే వస్తుంది. ఓకేనా? 80/5. 0 కట్ చేయండి, 2 × 8 16. యాజ్ ఇట్ ఈస్ 90/5. 0 కట్ చేయండి, 2 × 9 18. 100/5. ఓకే, ఫస్ట్ 0 కట్ చేస్తే 2 × 10. 2 × 10 చేస్తే మనకి 20 వస్తుంది. అట్లాగే 110/5. ఓకే, 110/5. ఇక్కడ మనం ఫస్ట్ 0 కట్ చేయండి, 2 × 11 చేయండి, 22 వస్తుంది. అట్లాగే 120/5. 0 కట్ చేయండి, 2 × 12 చేస్తే 24 వస్తుంది. అట్లాగే ర్యాండమ్గా కొన్ని నెంబర్స్ రాశాను. 150/5. ఇక్కడ కూడా 0 కట్ చేయండి, 2 × 15 చేస్తే 30 వస్తుంది. సో నెక్స్ట్ 180/5. ఇక్కడ కూడా 0 కట్ చేయండి, 18 × 2 చేస్తే 36 వస్తుంది. 200/5. ఫస్ట్ 0 కట్ చేయండి, 20 × 2 చేస్తే 40 వస్తుంది. 210/5. ఫస్ట్ 0 అంటే 1's ప్లేస్లో ఉన్న 0ని కట్ చేసి ఉన్న నెంబర్కి 2తో మల్టిప్లై చేయాలి. 21 × 2 చేస్తే 42 వస్తుంది. యాజ్ ఇట్ ఈస్ 250/5. 320/5 × 2 చేస్తే మనకి యాజ్ ఇట్ ఈస్గా 50 64 80 అయితే వస్తుందన్నమాట. సో అసలు ఇది కరెక్టా కాదా, మనం చేసింది కరెక్టా కాదని ఒకసారి చూద్దామా? ఫస్ట్ చూడండి, ఫస్ట్ మనం లాస్ట్ నుంచి చూద్దాం. కనపడుతుందా? యా, 320. 320ని 5తో భాగాహారం చేస్తున్నాం, అవునా? ఇక్కడ మనము 5 × 30. 32లోంచి 30ని మైనస్ చేసినప్పుడు మనకి ఇక్కడ మనం 2 రాసుకుంటాం, ఈ 0ని కింద అదేవిధంగా రాసుకుంటే ఇక్కడ 20 అవుతుంది. 5 × 4 = 20. 5 × 4 = 20. 20 - 20 చేస్తే 0 వచ్చేసింది. సో ఆన్సర్ ఈజ్ 64. ఇక్కడ కూడా 64 వచ్చింది కదా, సో కరెక్ట్. అదేవిధంగా ఇంకొక సమ్ చూద్దాం. 250 ఇది వద్దు, ఇది చూద్దాం. 180/5. అవునా? 180/5లో 5 × 3 = 15. 18 - 15 చేస్తే 3 వస్తుంది. ఇక్కడ 0 ఉంది కాబట్టి దాన్ని యాజ్ ఇట్ ఈస్ రాసుకుంటాం, ఇది 30 అవుతుంది. 5 × 6 = 30. సో ఇక్కడ కూడా మనకి ఆన్సర్ అనేది 36 అనేది కరెక్ట్గా వచ్చింది. సో ఈ మెథడ్ అనేది కరెక్ట్ అని మనం చెప్పొచ్చు. ఓకేనా? సో లాస్ట్లో అంటే 1's ప్లేస్లో 0 ఉన్న ఏ నెంబర్కైనా సరే ఈ మెథడ్ మనం యూస్ చేయొచ్చు. ఇలా యూస్ చేయడం వల్ల ఆన్సర్ అయితే కరెక్ట్గానే వస్తుందని మనము చెప్పుకోగలుగుతున్నాం. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి చాలా వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.